భక్తుడైనటువంటి భక్త సింగ్ ఒక మాట అంటాడు, అయ్యా నీకు ఎందుకు ప్రతి దానిలో విజయం సమకూరుస్తున్నాడు దేవుడు. నీవు ప్రార్థన పెట్టావంటే, నువ్వు సభలు పెట్టావంటే లక్షల కొలదిగా మనుషులు వస్తున్నారు. నువ్వు ఏది అడిగినా ఏది చేసినా నువ్వు విజయంలోనికి నడుస్తున్నావు. ఏంటయ్యా నీలో ఉన్న రహస్యం? ఏం చేస్తున్నావయ్యా? ఈ రహస్యానికి గల కారణం ఏంటయ్యా అని అనేక మంది ప్రజలు భక్త సింగ్ గారిని అడిగినప్పుడు భక్త సింగ్ గారు అంటారు, నాకు మూడు రకాల అంశాలు ఉన్నాయ్యా నా ప్రార్థనలో. మూడు అంశాలు ఉన్నాయి నా దగ్గర, ఇంకేమి లేదు. నేను మూడు అంశాలను పట్టుకొని అడుగుతాను. ఏంటి అంశం అంటే, మొదటిది ప్రార్థన. మొదటిది ఏంటిది? ప్రార్థనతోనే నా ప్రభువుని నేను అడుగుతూనే ఉంటానంటాడు. రెండవది ప్రార్థనే, రెండవది కూడా ప్రార్థనే. నా ప్రార్థన పట్టుకొని నేను ప్రభువుని గోజాడుతూ ఉంటానని చెప్తాడు. మూడవది ప్రార్థనే, దాన్ని పట్టుకొని ప్రభు దగ్గర ఆయన ప్రార్థించినటువంటి ఆ యొక్క ఇంటిలో ఆయన సాప దగ్గర అట్లా వేస్తే తన 2 మోకాళ్ళంట ఆ కింద ఉన్నటువంటి అవి గుంతల్లాగా పడినాయంట. ఏది కావాలన్నా ఏది చేయాలన్నా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన ప్రభు దగ్గర మనం అడిగే ప్రార్థనను బట్టే మన ప్రభు మనకి కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే ప్రియా జనాంగమా, నేను చెప్తుంది ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా మనము ఆరాధనలో ఒక మాట అన్నాను, ఎన్నో సంవత్సరాలుగా మనం ఏమై ఉన్నాము? సుప్రియ తెగ చెప్పింది దానికి. ఏంటిదమ్మా? మోడుబారిన మన జీవితాలు. మనకి ప్రభు తెలుసు, చిన్న వయసు నుంచి మనకి ప్రభు తెలుసు. ప్రభువును పట్టుకున్నాము, ప్రభు సన్నిధిలోనే ఉంటాము. ప్రభు యొక్క సన్నిధానమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే మనం జీవిస్తూ ఉంటాము. కానీ ఆ యొక్క ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ పరివర్తనం అనేది మన జీవితాల్లోనికి తెచ్చుకోలేము. ఆ ప్రభు చెప్పేటువంటి మార్గంలో మనము నడుచుకోలేము. ప్రభు యొక్క చిత్తంలో ఉండలేము. ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించలేము. ప్రభువుని కుటుంబంలోనికి ఆహ్వానించలేము. ప్రభు అనే పదమే మనకి తెలుసు, కానీ ఆ ప్రభు మనకి ఏమి చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది మనకి తెలియదు. ఎలా ఉన్నాం మనం? మోడు బారిన ఒక ముద్దు. ఎలాగా ఒక చెట్టు మోడు బారింది అనుకో, అంతవరకు అదేమైపోయింది? కింద అయితే పచ్చగానే ఉంటుంది చెట్టు, తన మానంతా పచ్చగానే ఉంటుంది. కానీ దానికి ఏమి రావు, ఇటు నుంచి కొమ్మలు రావు, చిగురించదు. దాని యొక్క జీవితం అంతా అక్కడే ఉంటుంది. మనం ఒకసారి గమనిస్తాం, ఒక్కొక్క చెట్టు 2 చెట్లు నాటితే ఒక చెట్టు ఏమో ఇట్లా వేపుగా పెరుగుతూ వెళుతుంది. ఒక చెట్టు అక్కడే ఉండి ఏం బారిపోయింది? ఏం బారిపోయింది? గిట్టగా బారిపోయింది అంటారు, మోడు బారిపోయింది అంటారు, ఫలింపు లేకపోయింది అంటారు. ప్రియా జనాంగమా, మన జీవితంలో ఏదైనా అలాంటి మోడు బారిన పరిస్థితులు ఉన్నాయేమో, మన జీవితంలో అలాంటి మోడు బారిన పరిస్థితులు ఉన్నాయేమో, వాటిని మనం సరిచేసుకొని వాటిని వదిలిపెట్టి ఆ సైడ్ ఉన్నటువంటి ఆ క్రియలన్నీ దూరపరిచి నా ప్రభు ఇచ్చేటువంటి క్రియల్లోనికి మన హృదయం తిప్పుకోగలిగితే ఈరోజు కూడా నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటానికి ప్రభు నా పక్షమున దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియా సహోదరులారా గమనించండి, మత్తయి శుభవార్త అపోస్తులుడైనటువంటి మత్తయి రాసినటువంటి శుభవార్తలో నుంచి 26వ అధ్యాయము 26వ అధ్యాయము 40వ వచనం మనం గమనించినట్లయితే, 26వ అధ్యాయము 40వ వచనం మనం గమనించినట్లయితే చదవండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత అని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి
తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధింతును గాక అని ప్రార్థించాడు. హల్లెలూయా. ప్రియ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు? మోడిబారిన మన జీవితాలను, పాపకరమైన మన జీవితాలను, అసహ్యకరమైన మన జీవితాలను ప్రభు స్థిరపరచడానికి, ఆ ప్రభు గణపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడని అలనాడు ఉన్నటువంటి యూదా ప్రజలు గ్రహించలేదు. యూదా ధర్మశాస్త్రాను ప్రకారము పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని మాత్రమే గ్రహిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో ఒక మాట రాసింది, నీ ప్రియుడు, నీ రాజు గాడిదనెక్కి గాడిద పిల్ల మీద ఊరేగిస్తూ నీ మధ్యలోకి వస్తాడని చెప్పినప్పుడు ఆ మాట అయితే మనము గ్రహించట్లేదు. మోషే వచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే వచ్చి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ద్వారకా ఆజ్ఞలు ఎన్నమ్మా? 10. 2 ఆజ్ఞలు చెప్పు, పలుకు. 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఒక్కటి చెప్పు. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. ఇంకా భూమి అందే గాని ఆకాశం అందే గాని, అదే ఆజ్ఞని చెప్పింది. ఇద్దరు ఒకటే చెప్తుండ్రు. ఎన్ని లేవు చెప్పు నాన్న. కీర్తి ఆజ్ఞలకు చెప్పు. జెనీలియా, జాస్మిన్ ఒక ఆజ్ఞ చెప్పమ్మా. రెండు ఒకటే ఆజ్ఞలు. ఏంది దొంగతనం చేయదు, అది ఆజ్ఞ కదా. వ్యభిచరించవద్దు, అది ఆజ్ఞ కదా. నీ పొరుగువాన్ని ఏది ఆశించవద్దు. ఇంకా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలను, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇవన్నీ ఆజ్ఞలే కదా, మర్చిపోతే ఎట్లా? ఒకసారి నిర్గమాకాండము తీయండి, ఆజ్ఞలు తీయండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. 7 నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములను కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దినము కావున దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి ఏమైనను చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. అందుకే కింద ఆజ్ఞలిస్తుంది చూడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు నీ దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని సన్మానించుము. చూడండి, మీకు ఆజ్ఞలు ఎక్కడున్నాయి చెప్పండి ఒక్కసారి. ఆజ్ఞలు ఏ గ్రంథంలో ఉంటాయి? నిర్గమాకాండము. అందరూ పలకండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి మన ఆజ్ఞలు మొదలవుతాయి. రోజమ్మా, నేను ఫోన్ చేశానంటే తప్పనిసరిగా నేను అడుగుతా. మొన్న ఏడ వదిలేస్తున్నాను అనుకుంటామేమో, ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతా నాకు క్వశ్చన్లు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి మనకి ఏం రాసి ఉన్నాయి? 10 ఆజ్ఞలు అందులో పొందుపరిచినాడు. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఆ నిబంధనానుసారంగా మనుషులు నివాసం ఉండాలి, ఆ నిబంధనానుసారంగా ప్రజలు జీవించాలి. అయితే ఇంకా ఒక గొప్ప మాట ఉంది అక్కడ కేవలం ప్రభువుతో మాట్లాడాలన్నా, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలన్నా పాత నిబంధనలో ఎవరు నెరవేరుస్తారు? కేవలం యాజకుడు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధ ప్రాంతంలో నిలబడి సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటాడు. అయితే ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత ఈ రోజులలో ఏంటంటే, ఆ పాత నిబంధనని దేవుడు ఏం చేశాడు? కొట్టివేసి
ఇప్పుడు మనకేం చేశాడు? ఆయనే పరమందు దిగివచ్చి ఈ లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆ యొక్క పాపములోనికి పోకుండా, ఆ దోషములోనికి మనం వెంటకుండా, ఆ పాపపు రక్తం మనల్ని తాకకుండా ప్రతి విధములైనటువంటి ఆ బలహీన స్థితిలో కొట్టివేయటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడే తానే మనిషి కుమారుడిగా రూపమెత్తి ఈ లోకములో నా వలె శరీరము ధరించుకొని రక్తము మాంసములు ధరించుకొని ఈ లోకములోనికి ఆయన ఏమై వచ్చాడు? మనిషి కుమారుడిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే కొన్ని సరిహద్దురాలు మనము ఏమేమి అనుకునే చూసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం మనం గమనించినట్లయితే యేసు ప్రభు అంటున్నాడు, ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారు నిద్రించుట చూసి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? చూడండి, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు అందరూ తెచ్చి తలా తీయాలి, ఓకేనా? ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం భూలోకంలోకి వచ్చాడు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పని అంతట్లో 3.5 సంవత్సరం ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? సరే, 3.5 సంవత్సరాలు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసి చెప్పు? ఎవరెవరికి ప్రకటించాడు? అమ్మా, యేసు ప్రభుకి ప్రకటించలా? లేకపోతే యోహాను దేవుడికి ప్రకటించలా? యేసయ్య చివరికి ప్రకటించిండు, తండ్రి అని యెహోవాకు ప్రకటించిండు, నువ్వు మారయ్యా, నువ్వు మారకపోతే కుదరదు. అమ్మా, నువ్వు మారాలి ప్రభువా, యెహోవా నువ్వు ఆడ కూర్చున్నావు, ఆ పరలోక పట్టణంలో కూర్చుంటే కుదరదు, నువ్వు దిగి రావాలి, నువ్వు మారాలి, నువ్వు మారితే నీ ప్రజలు మారతారని చెప్పిండా? ఈ లోకంలోకి వచ్చినాక 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తం ఇక్కడ నెరవేర్చాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు. ఇంకా చూస్తే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీని ముట్టి బాగు చేశాడు. ఇంకా మనం గమనిస్తూ పోతే 38 సంవత్సరాలుగా కోనేటి యొద్ద పడి ఉన్నటువంటి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిని ముట్టి స్వస్థపరిచాడు. మన జీవితాలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే ఆ యొక్క కోనేటి యొద్ద పడినటువంటి పక్షివాయువు కలిగినటువంటి వ్యక్తిగా మన జీవితాలు ఉన్నాయి. కారణం ఏంటని మనం చూస్తే పక్షివాయువు కలిగినటువంటి వ్యక్తి ఆ యొక్క తిమ్మరయ అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ గొర్రెల ద్వారం యొద్ద నుంచి అలా వస్తూ ఉంటే ఆ గొర్రెల ద్వారం దగ్గరలోనే ఏముందంట? ఒక చిన్న కోనేరు ఉందంట. ఆ కోనేటి దగ్గరంట ప్రతిరోజు ఉదయకాలం దేవదూతలు వచ్చి ఆ కోనేటిని అలా అలా చేపెట్టి కదిలించగానే ఆ నీళ్లు పరిశుద్ధపడతాయి, శుద్ధపరచబడతాయి. అలా ప్రతిరోజు ఉదయకాలంలో వచ్చి ఆ నీటిని పరిశుద్ధపరచిపోతాయి. ఎవరైతే మొదటగా వెళ్ళి ఆ నీటిలో మనము మునుగుతామో, ఎవరైతే మొదటగా వెళ్ళి పరిశుద్ధ దేవతలైనటువంటి ఆ పరమ నుండి వచ్చిన దేవతలు కిందున్న ఆ నీటిని కదిలించిపోతాయో ఆ నీటిలో ఉన్న పాప దోషములన్నీ వెళ్ళిపోయి ఆ నీరు ఏమవుతుందంట? పరిశుద్ధపరుచుంది. ప్రభువు యేసు రక్తము చేత, అది యేసు రక్తము చేత నింపబడుతుంది, కడగబడదు. యేసు రక్తము చేత ఆ నీరేమవుతాయి? నింపబడి ఉంటాయి. ఎవడైతే ఉదయకాలం వెళ్ళి మొదటగా వెళ్ళి ఆ నీటిలో పడతామో ఆ నీటిలో పడిన ప్రతి వ్యక్తికి ఏమైందంట? స్వస్థత వస్తుందంట. అందుకే ఆ ప్రాంతంలో అందరూ వెళ్తున్నారు, పరిగెత్తుతున్నారు, ఉదయకాలం వెళ్తున్నారు, ఆ రాత్రి 4 గంటల సమయం ఎదురు చూస్తున్నారు. దేవదూతలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వాటిని చిలకరిస్తాయా, నేను వెళ్ళి దాంట్లో పడదామా, నాకు చూపు వస్తుందేమో, నా నోరు స్వరం వస్తుందేమో, నా అనారోగ్యాలు తొలగిపోతాయేమో అని చెప్పేసి అనేక మంది వచ్చి అక్కడ నిలబడి ఆ గొర్రెల ద్వారం యొక్క నిలబడి ఆ దూత చిలకరించి పోంగనే ఈ రెల్లి దానిలో దూకంగానే ఒక్కొక్కరు స్వస్థపరచబడతా ఉన్నారు. అయితే ఆ ద్వారం యొక్క మనలాంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరు? ఆ ద్వారం యొక్క మనలాంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. వెళ్దాము, ప్రార్థనకి వెళ్దాములే అంటాము, రెడీ అయ్యి 12 గంటల దాకా ఇంట్లో కూర్చున్నాం. రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటాము, ఇంకా రేపు వెళ్దాంలే అని చెప్పేసి అడుగుచుంటాం, ఇంకా రెడీ అవుతాం, ఇంకా తొందరపడతాం. కానీ ఎక్కడ కూర్చుంటున్నాము?
ఇతను ఎక్కడున్నాడు? ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? గొర్రెల ద్వారం వద్ద బెతెస్దా అనేటువంటి ఆ కోనేటి యొద్ద ఎప్పటి నుంచి నిలబడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఆడే ఉన్నాడు. రోజు వస్తాడు, సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఆయన శుద్ధీకరిస్తాడు, ఆ యొక్క పాప దోషములు తొలగిపోయినటువంటి ప్రాంతంలో నిలబడుతున్నాడు. కానీ ఉదయ సాయంత్రం సమయంలో దేవదూతలు వచ్చి కదిలించిపోతున్నాడు, సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాం. కానీ మనం ఏం పొందుకోలేకపోతున్నామంటే కోనేటి యొద్ద నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తులుగా మన జీవితాలు ఈరోజు ఉన్నాయి. ప్రార్థన అనేటువంటి సరిహద్దు రాయిగా మనం అనుకుంటే, ఆ ప్రార్థన సరిహద్దు రాయి, ఆ ప్రార్థన అనే జీవితంలో మనం ఉన్నట్టే కనిపిస్తున్నాం. కానీ మన జీవితంలో ఏమి లేదంట, అభివృద్ధి లేదు, శిగురింపు లేదు. దేవుని సన్నిధిలో మనము ఏమైనా చేయగలుగుతున్నట్టే ఏమి చేయలేకపోతున్నాం. మన మందిరం పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? మన మందిరం పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? ఎన్నేళ్ళు? చూడండి, మన మందిరం మనం ప్రార్థన స్థాపించిన రోజు సమయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 11/5/2025 సంవత్సరంలో మనం స్టార్ట్ చేసాం. 11వ తేదీ 5వ నెల, 11వ తేదీ 5వ నెల స్టార్ట్ చేసాం మనం. ఎన్ని రోజులు? 5వ నెల. 6, 7, 8, 9, 10, 11 అంటే 6 నెలలు పూర్తిగా ముగించుకున్నాం. ఈరోజు డేట్ ఎంత? 16 కదా. 6 నెలలు ముగించుకున్నాం. 7వ నెలలో అడిగెట్టాం. ప్రియ జనాంగం, నేనేం చెబుతున్నానంటే, కొందరు యవ్వన బిడ్డలు ఉన్నారు, చదువుకున్నారు, మోటి వారికి అయితే ప్రతిరోజు వారిని ఇచ్చేయాలి. మనం ఎలా ఉన్నామంటే 38 సంవత్సరాలు ఆడ పడి ఉన్నట్టు వ్యక్తిగా ఉన్నాము. అతనికి తెలియదా అంటే తెలుసు, అతను దొర్లి దాంట్లో. ఇప్పుడు మనకు ఘోరమైన రోగం వచ్చింది అనుకుందాం, ఇంకో సేపట్లో చనిపోతాం అనుకుంటాం. ఎగిరి లేచి దాంట్లో పడ్డామనుకో, ఎలాగ సచ్చేదే కదా, ఎలాగూ పోతాం కదా. అదేదో ఆ దేవదూతలు వచ్చి బాగు చేస్తే దాంట్లో 38 సంవత్సరాలుగా ఆడు ఉన్నాడంటే, రాత్రి ఆడే పండుకుని ఉంటాడుగా, పగలాడే పండుకొని ఉంటాడుగా. మరి ఈ ఒక్కరోజు, ఒక్క క్షణము 38 సంవత్సరాలు ఒక్కరోజు అవకాశం రాలేదా? వచ్చింది అవకాశం. కాకపోతే ఏముంది అతనిలో? నిరుత్సాహం అనేటువంటి సాతాను బట్టి ఉంది, నిర్లక్ష్యం అనే సాతాను బట్టి ఉంది. ఇంకా ఒక మాట చెప్పనా, ఒళ్ళు బరువు బ్రాండ్ అంబాసిడర్ వచ్చాడు. ఏం చేస్తుంది? ఒళ్ళు బరువు బ్రాండ్ అంబాసిడర్ ఏం చేస్తున్నాడా? కొలివేసి ఆ మనిషి ఎదుటి కూర్చుంది. ఆగు, కాలు నువ్వు లేచి దాంట్లో దూకావు అనుకో, నువ్వు బాగుపడిపోతావేమో అని చెప్పి అదేమని చెప్పింది తెలుసా? నువ్వు ఇన్ని నుంచి లేచావనుకో, నువ్వు ఆ లోపల పడే లోపు నువ్వు స్వస్థపరచలేకపోతే నీకు ఊపిరాడికి సస్తావేమో, నువ్వు ఆ నిలబడి దూకేలోపు అనుకోకుండా నీ నడువేమో ఇరిగిద్దేమో, పక్కనున్న మెట్టు తిరిగి. ఈ లోకంలో మనకు కూడా ప్రార్థనలో ముందుకు పోదామంటే మనకు ఏమనిపిస్తుంది తెలుసా? మొన్న కామ ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన విషయాలు మాట్లాడుకుంటా ఉంటే ఆమె నోట్లో చెప్తున్న మాటలు, స్టార్ట్ చేశాను, ఇంకా నేను స్టార్ట్ చేశాను ప్రార్థన. ఎలా అమ్మంటే, నేను మొదలు పెట్టేసాను, ఇంక ప్రార్థన కార్యాలు జరిగిపోతాయి. 8 గంటలు లేస్తున్నామమ్మా అని అడిగాను. నేను 5:30కి లేస్తున్నాను. అసలు ప్రార్థన ఎట్టంటే నేను అనుకున్నాను, అమ్మో ఈమె ఎన్ని కన్నీళ్ళు గారుస్తుందో ప్రభు కోసం, ఎన్ని కన్నీళ్ళు బొట్టులు గారిచి బొడ్డులు పంపించి పరలోక పట్టణంలో ప్రభు కాడికి దావీదు వలె ఏమన్నా ఆ కన్నీటి బుడ్డులు బయటికి పంపిస్తున్నాడేమో, ప్రభు వాటిని తుంగి చూసి చేస్తుందేమో చెప్పి నేను అనుకుంటా ఉంటే అని చెబుతుంది. 5:30కి లేచిద్దంట, 5 నిమిషాలు ప్రభువా దేవా నీకు స్తోత్రములు అంటుందంట. ఇక నాకు కార్యములు దేవుడు చేస్తాడు అని చెబుతుంది. నిజంగా అలా కార్యం చేస్తాడా ప్రభు? ఒక్క రోజున్న 5 నిమిషాలు మోకాలేసి, నీ మోకాళ్ళకి ఎవరికైనా అంత నలుపు ఉందని చూపియండి, మీ మోకాలలో ఎవరికైనా అంత నలుపు ఉందని చూపియండి. మన మోకాలలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా, మన మోకాలలో ఇదిగో ఈ పైన కింద 2 పక్కలు వస్తాయి, కింద ఎముక తగిలిద్ది, పైన మోకాలు చిప్పు తగిలిద్ది. ఎవరికైనా ఒక్కరికైనా మీ మోకాలు చిప్పు కాడ అంత నలుపు ఉందని చూపియండి, అంత మచ్చ, నలుపు మచ్చ. ఎలా మరి మనకు ఆశీర్వాదం? ఎలా మనకు ప్రార్థన? ఒక నిమిషం ఏదైనా కానీ ఒక విద్యార్థిని చదివిస్తూ ఉంటాం,
ఆ విద్యార్థి ఆ సంవత్సరంలో జాయిన్ అయింది మొదలుకొని చివరంతం వరకు 9 నెలల పాటు అతను ఏం చేయాలి? కష్టపడి చదవాలి, వినాలి, రాయాలి. దాన్ని మొత్తం తన హృదయంలోనికి, తన మెదడులోనికి అంగీకరించుకున్న తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అవి మొత్తం జ్ఞాపకం ఉంచుకొని తిరిగి రాస్తే ఆ అబ్బాయి ఏమైపోతాడు? ఆ విద్యార్థి ఏమైపోతాడు? పాస్ అవుతాడు. మరి మనం ఊరక కాలేజీకి తాత్కాలిక స్కూల్కి ఎక్కి ఆడికి వెళ్ళి ఆడు ఉదయం నుంచి ఆయన దాకా కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చాము, మళ్ళీ వెళ్తున్నాము, ఇలా వెళ్తే ఆ విద్యార్థి ఏమైపోతాడు? చివరిలో ఏమైపోతాడు? ఫెయిల్ అయిపోతాడు. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రార్థన అనేటువంటి సహవాసం నిలబడాలి. ప్రార్థన అంటే అనుభవంలోనికి రావాలి. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాము, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాము, ఎన్ని గంటలు మనం వాక్యం వింటున్నాము, ఎన్ని గంటలు మనం వాక్యాన్ని చదువుతున్నామని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనకు మనం పరీక్ష చేసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేశాడు, వీరందరిని బాగు చేశాడు, వీరందరిని స్వస్థపరిచి చివరికి ఆయనకు ఒక సమయం వచ్చింది. ఆయనకు ఒక సమయం ఏమొస్తుంది? ప్రభు అంటున్నాడు, ప్రభు ఓ నా బిడ్డ యేసయ్యా, ఓ నాయనా యేసు, నువ్వు వెళ్ళిన సమయము, నేను నిన్ను పంపించిన సమయము, ఏర్పాటు చేసిన సమయం అయిపోయింది. 3.5 సంవత్సరాలు నీవు చేసినటువంటి ఆ యొక్క పరిచర్య చాలు. ఇక నువ్వు సిద్ధపడి దయచేసి ఏమై రావాలి? నా ఎద్దుకు రావాలి. నీ రావాల్సిన సమయం ఆశ్చర్యమైందని చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడంటే అక్కడ నిలబడి ఆ గెత్సుమనేటువంటి తోటలో, ఆ గెత్సుమనేటువంటి ఆ యొక్క తోటకాడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చదవండి ఒకసారి, అదేముందో అసలు ఆ అంశం ఏందో చూద్దాం. 26:40. ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారిని నిద్రించుచుటి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రియా సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఆయనకి తెలిసిపోతుంది ఈ యొక్క దేవుని శిష్యులలో ఎవరు దేవుని పట్టించిన వ్యక్తి. 12 మంది శిష్యులలో ఎవరు? ఇష్కరియోతు యూదా అనేటువంటి వ్యక్తి. ఈరోజు మనలోనే ఉంటారు. మనం ప్రభువుని నమ్మినట్టే ఉంటాము. ఏ ఆత్మ మన మీద ఉంటుందంటే సౌలుకు దూరినటువంటి దురాత్మ, వ్యసనపు ఆత్మ, శోధించబడే ఆత్మ, అపవిత్రమైన ఆత్మ ఈరోజు విశ్వాసంగా మన జీవితాల్లో దూరం ఉంటుంది. ఏంది అలా? ఎందుకు వస్తుంది ఆత్మ అంటే ప్రార్థన చేయాలని కూర్చుంటాం. మనం ప్రార్థన చేయాలని మోకాళ్ళు వేస్తాం. 2 సెకండ్లు మోకాలు ఎంచగానే ఇక మోకాలు నొప్పులు వస్తానులే, ఇట్ట కాకపోతే పడక మీద ఇట్ట పడుకొని రెండు ఈ మో చేతలు వేసి దొందు కూర్చుందని కూర్చేపోతాం. ఇంకో కొద్దిసేపు ఉన్న తర్వాత ఒకరోజు కోతి కథ చెప్పుకున్నాం మనం. కోతి కథ ఏంది? కథ? కోతి ఒకటి ఉపవాసం ఉందంట. అమ్మి నీకే చెప్పేది, రోజమ్మ నీకే కథ. కోతి అంట ఉపవాసం ఉందంట. ఉపవాసం ఉండి, నేను 3 దినాల పాటు ఉపవాసం ఉండాలి కాబట్టి నేనేం చేయాలి? ఈరోజు సమృద్ధిగా తినాలని దిట్టంగా పొట్టనంటే తినిందంట. ముందు తినొచ్చి ఈ 3 రోజులు నేను కరెక్ట్గా నిలబడాలంటే ఎలా అని ముందంట 3 కోతులు కూర్చొని ఉపవాసం చేయడానికి సిద్ధపడి అంట. 3 కోతులు అనుకుంటున్నాయంట, అరే మనము 3 రోజుల పాటు మనం ఉపవాసం ఉండాలి కదా, మరి ఈ 3 రోజుల్లో మనం 3 రోజులు గతించిన తర్వాత 4వ రోజు తినబోయే సమయానికి మనకు నీరసం వస్తే అక్కడ ఉన్నటువంటి అరటి పండును లాక్కోవటానికి కూడా మనకి శక్తి జాలిపోతే మనం చచ్చిపోతాం కదరా అని చెప్పేసి ముందంట అరటి పండుని తీసుకొని దగ్గర పెట్టుకున్నాయంట. అరటి పండుని తీసుకుని ఏం చేసాయి? దగ్గర పెట్టుకున్నాయంట. ఇంకో కోతి అంటుందంట, నిజమే కదా, ఒకవేళ మనం వాటిని ఒలిసేంత శక్తి మనకు లేకపోతే 3 రోజులు అయిపోయిన తర్వాత అనుకోకుండా పొట్టలో ఆహారం ఉండదు, నీరు ఉండదు, ఏముండదు కదా, వాటిని వలవటానికి కూడా శక్తి లేకపోతే మన పరిస్థితి ఏంది అని ఒక 3 ఎక్కువవుతుందంట. సరే మంచిదేరా, ఉలిసి ఆడబెట్టందంట. 2వ కోతి ఏమంది? ఉలిసి ఆడబెట్టందంట. సరే, మొదటి కోతి ఆ మాట అంది, 2వ కోతి ఉలిసి ఆడబెట్టింది. 3వ కోతి అంటుందంట, నిజమే కదరా, ఒకవేళ అనుకోకుండా ఆడున్నది తీసి నోట్లో వేసుకోవడానికి కూడా మనకు శక్తి లేకపోతే ఏం చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆ ఒలిచిపెట్టిన అరటిపండుని తీసి నోట్లో వేసుకొని కోతులకి ఈ పక్కలా పెట్టుకునే శక్తి ఉంటుంది వాటికి. ఈ పక్క ఆ పక్క దాచి పెట్టుకునేంట. ఇక కానీ ప్రార్థన చేద్దాం, స్తోత్రం 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 అని మింగేసినాయంట.
స్తోత్రం స్తోత్రం గప్పమ్మకి తినేసి మింగేసి హ్యాపీగా అది కొంచెం అరుగుతూ ఉంటే ఏం చేసింది, కమ్మగా 3 కోతులు పండుకొని ప్రశాంతంగా నిద్రపోయాంట. ప్రియ జనాంగమా, నేను ఎప్పుడైనా కానీ ఉపవాసం పెడదామంటే నేను ఆలోచించే మొదటి అంశం ఏంటంటే, మా కోతులు ఎలాగిలా తిని తిరగేటి అవుతాయని చెప్పేసి ఆ కోతులు ఉండాల్సిన సమయంలో ఏం చేస్తున్నా, ఆ ఉపవాసం కూడా నేనే మీకోసం ఉంటున్నాను. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా సమయము అయిపోయింది, నా ప్రభువు నన్ను పిలుస్తున్నాడు, నా కార్యములన్నీ నెరవేర్చుకొని తిరిగి నేను పైకి రావటానికి సిద్ధమవుచున్నాను. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా దయచేసి ఒక్కసారి ఈ మరణము నాకు వస్తుందని నాకు అర్థమైపోతుంది అయ్యా, ఈ మరణము నాకు వస్తుందని నాకు తెలిసిపోతుంది అయ్యా, నీ చిత్తమైతే ఈ మరణాన్ని తప్పించడానికి ఏదైనా అవకాశం ఉంటే అని మానవ మాత్రపు శరీరము ధరించుకున్న యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు. అయ్యా, ఆ గెత్సెమనే తోటలో మోకాలేసి బ్రతిమలాడుకుంటున్నాడు. రక్తము చెమటగా మారి బయటకు వస్తుంది. మరో కొన్ని గంటలలో చనిపోబోతున్నాడని వ్యక్తికి కానీ తెలిస్తే ఎలా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి? ఓ వ్యక్తి మరికొన్ని గంటల్లో చనిపోబోతున్నాడు, లేదు ఓ వ్యక్తికి బలహీనత వచ్చింది. ఆ బలహీనతను బట్టి ఆ వ్యక్తి చనిపోతాడని మనకి తెలిసినప్పుడు ఒక పక్క హృదయ వేదన ఉంటుంది, మరో పక్క బాధ, తట్టుకోలేని స్థితి. ఏంటి ప్రభువా నా పరిస్థితి, ఏంటి ప్రభువా ఈ స్థితి అనే స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో నిలబడి మరో కొన్ని గంటలలో ప్రభువు ఆ యొక్క మరణానికి అప్పచెప్పబోతున్నాడని చెప్పి, అప్పగించబడిపోతున్నాడని చెప్పి ప్రభువుకు తెలిసినప్పుడు ప్రభువు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఈ 12 మంది శిష్యులు కూడా వెనకాల వెళ్ళి ఆ నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎవరి దశలో ఆ 12 మంది శిష్యులు వెనకాలుండి ప్రార్థన చేస్తుందంట. మరణపు అంచుల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు భయపడి మోకాళ్ళు వేసి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువారు మానవ దేహము ధరించుకుని ఈ నొప్పి తెలుసుకున్న వ్యక్తిగా, ఈ నొప్పి అంటే ఏందో తెలిసిన వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేస్తున్నప్పుడు అక్కడ శోధనకరమైన పరిస్థితి వచ్చింది. ఏమి శోధించింది? మరణాన్ని జయిస్తాడని చెప్పేసి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎవరు ఆయన, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ అధ్యాయం చూడనా, 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారము. చూడండి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుడతాడని గత 600-700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఏం జరిగింది? ప్రవచనాలు రానే వచ్చాయి. ఆ ప్రవచనాల ప్రకారము మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, కానీ ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంటుందని ఆయనకు ముందే తెలుసు. ఆ రాజ్యభారాన్ని ఆయన మోయటానికి వచ్చాడు. ఆయన ఎవరై ఉన్నాడు? మనకి ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయనే నిత్యగు తండ్రి, మనందరికి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ముందే ఆయన ఏం చేశాడు? అయ్యా, నువ్వు ఈ లోకంలోకి వస్తున్నావు, ఈ లోకంలోకి నువ్వేం పని లేక రావట్లేదు, ఈ లోకంలో మనిషి కుమారుడుగా నువ్వు ఎందుకు వస్తున్నావంటే, ఇదిగో ఈ రాజ్యభారం నీ భుజాల మీద వేయబోతున్నాను, ఇదిగో ఈ రాజ్యంలో ఉన్న పాపము నువ్వు మోయబోతున్నావు, ఈ రాజ్యంలో ఉన్న సమస్తము నువ్వు మోయాలి, కాబట్టి నువ్వు ఈ రక్తాన్ని చిందిస్తేనే ఈ లోకములో ఉన్న మనుషులకు పాపము నుంచి విడుదల రాబోతుందని చెప్పి ఈయనకి ముందుగానే ఈ ధర్మశాస్త్రంలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించున్నాడు. కాబట్టి ఈయనకు మరణము వస్తుందనే సంగతి ముందే ఆయన గ్రహించి ఉన్నాడు. ఆదిలో ప్రభు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మనిషి కుమారుడుగా వచ్చినందువల్ల, ఈ మానవ దేహాన్ని ధరించుకున్నందువల్ల మాత్రం ఆయన ఏం చేశాడు? బాధపడ్డాడు. లోక సంబంధమైన అపవాది వచ్చి శోధిస్తున్నది. ఏమని శోధిస్తున్నదంటే, నువ్వు మరో గంటలో మరణమైపోతున్నావు, మరో గంటలో నువ్వు ఈ లోకాన్ని విడిపోతున్నావు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అంటాడు, అయ్యా నీ చిత్తమైతే నా యొద్ద నుంచి ఈ గిన్నెను తొలగించుమని
ఆ శోధనలో పడినప్పుడు మాత్రమే ప్రభు అడుగుతూ వాళ్ళని అంటాడు పక్కనున్న శిష్యులతో, అయ్యా సంఘము కోసం ఈ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, సంఘము కోసం నా కోసం కొంచెంసేపు ప్రార్థన చేయలేరని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు హల్లెలూయా అనగానే అందరం ఏం చేస్తాం? ఓ పెద్దగా హల్లెలూయా చూస్తున్నాము. మళ్ళీ లోపలికి వెళ్ళి సన్నిధి గదిలో కూర్చొని సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చక్కగా పడి మనం ఏం చేస్తున్నాము? నిద్రపోతూనే ఉన్నాం. వారం రోజులు ఇక్కడికి రాకుండా ఓన్లీ ఆదివారం వచ్చి మీ దగ్గర నిలబడి మిగతా టైం అంతా నింపాడు కూర్చుంటే ఇక్కడ మనం చేస్తున్న పని కూడా సేమ్ అంతే. తప్పెవరిదంటే ప్రీతి, తప్పెవరిది? శావుకుడిదే. తప్పంతా ఎవరిది? శావుకుడిదే. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను వెనక కొద్దిసేపు మీరు ప్రార్థన చెయ్యండి అంటే. అందుకే ప్రభు అంటున్నాడు, అయ్యా ఆత్మ అయితే సిద్ధముగా ఉండదు, ఎప్పుడు లేచిన ప్రార్థన చేయమని అంటది. శరీరం ఏమంటుంది? బలహీనంగా ఉంటుంది. 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలి అంటే ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. మా పాస్టర్ అని అడగండి ఎలా ఉంటుంది తెలిసింది. 4 గంటలు లేచి ప్రార్థన చేస్తుంటే, కానీ ప్రార్థన అనుభవంలోనికి నిలబడి, ప్రార్థన శక్తిలోనికి నిలబడి మొన్న ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక 3 నెలల పాటు మీరు నిలవబడి ప్రభు దగ్గర, అయ్యా నన్ను దర్శించువా ప్రభు, నిష్ఠగా 3 నెలలు ఉండండి, ప్రభువుని అడగండి, ప్రభు మిమ్మల్ని దర్శించకపోతే నన్ను అడగని చెప్పి అతను ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇదే మాట నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కాల్ తీసుకో. ఇదే మాట నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మన ఇంటిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. కానీ మోకరించి నువ్వు ప్రభువుని అడుగు. ఒక 3 నెలల పాటు ప్రభు దగ్గర నమ్మకంగా ఉండు, నమ్మకంగా నిలబడి నీ ప్రభువు నువ్వు అడిగితే నీ ప్రభువు నీ కార్యాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన అనే సరిహద్దులో మనం నిలబడితే ఆ ప్రార్థన ద్వారా సమస్తాన్ని మనం సమకూర్చుకోగలం. ఆ దినములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఏం చేశారంట? ఆ గెత్సేమనే అనేటువంటి తోటలో పడి నిద్రపోతూ ఉన్నారంట. అందుకే ప్రభు అంటున్నాడు, అయ్యా నా కోసం కొంచెం ప్రార్థన చేయండి రా, మన సంఘం కోసం ప్రార్థన చేయండి అని అంటే, శరీరానుసారమైన వ్యక్తులుగా మనం ఏం చేశాము? ప్రార్థనలో నుంచి దూరమయ్యి చివరికి ప్రభు సిలువ మరణానికి అప్పచెప్పడానికి సిద్ధమైన విధంగా ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ప్రార్థన అనుభవంలో మోషే ప్రార్థన చేయగా, నిర్గమాకాండము 17వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, అయితే ఒకానొక దినములో ఇజ్రాయేలు ఐగుప్తు ప్రజలు ఐగుప్తులోంచి ఇజ్రాయేలు వస్తూ ఉన్నప్పుడు అమేలేకీలైనటువంటి ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని జయించడానికి సిద్ధమయ్యి ఆడికి వచ్చినప్పుడు ఆ అమేలేకులు అంటున్నారు, ఎక్కడి నుంచో వలస వస్తున్నటువంటి మీరు స్థిరంగా నిలబెట్టినటువంటి మా దేశాన్ని మనం గమనించినట్లయితే, బయట ఊరు నుంచి మన గ్రామంలోనికి ఎవరైనా వచ్చి నివాసం ఉంటే వాళ్ళని ఏమంటాం మనం? ఏ ఊరోడు నువ్వు వచ్చి మా ఊరిలో పెత్తనం చేస్తున్నావు అంటున్నాం. అలాగే ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు బయటికి విడుదల చేశాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వస్తున్నాడు. మోషే ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఒకనొక సాటుకొచ్చేళ్ళకి మొదటిగా ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలకి అమేలేకీలు అనేటువంటి ప్రజలు అడ్డం వచ్చారంట. మీరు మా దేశంలో నుంచి బయటికి పోవటానికి లేదు, మా దేశం నుంచి అవేపు పోవటానికి లేదు. వీరు ఎక్కడ బయలుదేరారు? ఐగుప్తులో బానిసత్వం నుంచి బయలుదేరారు. వీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు నుంచి ఆడికి వెళ్తారు ఇజ్రాయేల్ ప్రజలు. కానాను దేశము. ఏముంటాయి అక్కడ? పాలు తేనెలు ప్రవహించే దేశము, సారవంతమైన దేశంలోనికి దేవుని ప్రజలను దేవుడు తీసుకుని వస్తుంటే, దేవుని ప్రజలకి వ్యతిరేకంగా ఎవరు వచ్చారట? అమేలేకీలైనటువంటి ప్రజలు అడ్డం వచ్చి మా దేశంలో నుంచి దాటి నువ్వు అవతల దేశానికి పోవటానికి లేదని అడ్డము చెప్పి వారిని ముట్టడి చేశారు, అడ్డగించారు. అప్పుడు మోషేకి ఏం చేయాలో అర్థం కాల. అయ్యా నువ్వేమో కానానుకు పొమ్మని చెప్తున్నావు, ఇక్కడికి వస్తే అమేలేకులైన ప్రజలు, నీ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను అడ్డగిస్తున్నారు, మరి నేను ఏ రీతిగా వారిని తీసుకుపోవాలి అని ప్రభు దగ్గర మోషే మోకరించితే మోషేకు వచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా? యెహోషువ కింద నాయకుడిగా ఉన్నాడు, యుద్ధం జరిగిస్తున్నాడు. అమేలేకీ ప్రజలు ఒకవైపు నిలబడినారు, ఇజ్రాయేల్ ప్రజలు మరోవైపుండి ఇద్దరు యుద్ధంలో ఒకరికొకరు ఘోరంగా యుద్ధాన్ని చేసుకుంటున్నారు. ఒకరు సస్తున్నారు, ఒకరు లేస్తున్నారు, ఒకరు పడుతున్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మోషేకి ఒక దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. నువ్వు లే, అదిగో ఆ పట్టణంలోని ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ కొండ శిఖరం మీద నువ్వు నిలబడు. యెహోషువ వచ్చి మోషేతో అంటున్నాడు, అయ్యా
మన ప్రజలు అమేలేకీల ప్రజలు కాడా నిలవలేకపోతున్నారయ్యా. ఈ యుద్ధములో మనం ఓడిపోతామయ్యా, ఈ యుద్ధములో మనం నిలబడలేమయ్యా అన్నప్పుడు మోషే అంటున్నాడు, నేను నా ప్రభువుని అడుగుతాను, మీరు యుద్ధంలోకి వెళ్ళండి. యెహోషువ అని మోషే ఏం చేశాడు, నువ్వు యుద్ధంలోకి వెళ్ళి సైన్యాధిపతులతో సైన్యంతో కలిసి నువ్వు యుద్ధంలో ఉండు, నేను ఎక్కడికి వెళ్తాను, ఆ కొండ మీదకెక్కి నేను ప్రార్థన చేస్తాను. ప్రియార్చనాంగమా, మనకి సమస్య వచ్చినప్పుడు, లోక సంబంధమైన యుద్ధం వచ్చినప్పుడు, కుటుంబంలో యుద్ధాలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, నువ్వు మోషే వలె మొదటిగా నువ్వు చూడాల్సిన వ్యక్తి ఎవరై ఉంటాడు, నీ ప్రభు ఎద్దకి నువ్వు కొండ మీదకి ఎక్కి, కొండ అనుభవం అంటే ఏంటంటే సన్నిధి గది, పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి ఈ యొక్క దేవాలయంలోనికి నువ్వు వచ్చి ఏం చేయాలి, ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే లేచి ఆ యొక్క కొండ మీద నిలబడ్డాడు. కిందేమో యుద్ధం జరుగుతూ ఉంది. అమేలేకీలు ఒక పక్క, ఇజ్రాయెల్ ఒక పక్క, ఒకరి పట్ల ఒకరు కత్తులు దూసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడి చంపుకుంటున్నారు. నీదా నాదా దేశం అని చెప్పి ఒకరికొకరు చంపుకుంటున్న స్థితిలోనికి దిగి వచ్చినప్పుడు యెహోషువ ఇలా పైకి చూస్తున్నాడు, నా ప్రజలంతా అమేలేకీల చేతులు అయిపోతున్నారయ్యా అని మోషే పైకి ఎత్తి తలెత్తి చూసినప్పుడు మోషే అంటున్నాడు, నువ్వు ఆగరా బాబు, నువ్వు ఆగు, నేను ప్రభువుని అడుగుతానని చెప్పి ఆయన మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తాడు. ప్రభువా, నీ ప్రజలను పంపించావు, నీ ప్రజలను దాటుతుండగా అమేలేకీలు అడ్డగిస్తున్నారు ఏంటని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభువు అక్కడుండి ఈ యొక్క ప్రజలకి శక్తిని బలం ఇస్తున్నాడు. మోషే చేతులు పైకున్నంతసేపు అనేక మంది అమేలేకీల ప్రజలు తలలు తెగి కిందపడి యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమవుతున్నారంట, విజయం వైపుకి దూసుకుపోతూ ఉన్నారంట, విజయం వైపుకి దూసుకుపోతున్నారు. ఎప్పుడైతే పైన ఉన్నటువంటి మోషేకి చేతులు నొప్పి పుట్టి ఆ 2 చేతులు అలా దించారో వేల కొలిది ఇజ్రాయెల్ ప్రజలు హతసాక్షులై కింద పడిపోయారు, హతులై కింద పడి ఉన్నారంట. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? మోషే చేతులెత్తినంతసేపు ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలకి జయం వస్తుంది, ఎప్పుడైతే చేతులు దించారో అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఓడిపోతున్నారు? చెప్పండి, ఒక మాటలో మీరు చెప్పండి. చేతులెత్తి మోకరించి పై నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? వీళ్ళకి జయము ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకంలో ఉన్నటువంటి మన ప్రభువు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు, వారి పక్షాన ఆ ప్రజలతో పాటు నిలబెడుతున్నారు. వీరికి ధైర్యము, శక్తి, బలము సమకూర్చి ఆ యుద్ధములు విజయులుగా ఇజ్రాయెల్ నిలబెడుతున్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి అడగటం మానుకున్నామో అప్పుడు ఏం జరుగుతుంది? అపజయం వచ్చి ప్రజలు ఓటమి పాలవుతున్నారు. అందుకే అక్కడ ఉన్నటువంటి అహరోను ఇంకో వ్యక్తి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే, ఈ మోషే చేతులు దించినప్పుడల్లా మన ప్రజలు ఏమైపోతున్నాయి, చనిపోతున్నారు. కాబట్టి మరెన్నడూ ప్రార్థనలో లేయకుండా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, ప్రార్థనలో చేతి ఎత్తుండాలి. ప్రార్థనలో ఎప్పుడు ప్రభువుని అడుగుతూ ఉంటే నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నా కుటుంబం జయకరంగా ఉంటుంది, నా కుటుంబంలో యుద్ధంలో నేను గెలవగలను, అపవాది సాతాను అంధకార శక్తులను జయించి ఆ యుద్ధంలో నేను నిలబడగలనని చెప్పి అహరోను ఉజ్జి ఇరువురు కలిసి ఏం చేస్తారు? మోషే దగ్గరికి వెళ్ళి 2 చేతులు పైకి కట్టి 2 చేతులు పైకి లేపి కింద ఏం పెడతారు? ఇలా 2 రాళ్ళు పెడతారంట. వీడి చెయ్యి దించితే మాత్రం మనం ఏమైపోతున్నాం, మన వల్ల కావట్లేదు. ఈ పరిస్థితిలో ఏం చేయాలి? అమేలేకీల ప్రజలు మొత్తాన్ని ఓడించి దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా! ఏ రాయిది? ప్రార్థన అనేటువంటి విజయ ప్రార్థనలోకి నడిపించేటువంటి విజయ ప్రార్థన రాయి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి అడ్డం వచ్చిన రాయి ఏంటిది? ఏం అడ్డం వచ్చింది? శోధన అడ్డం వచ్చింది. ప్రార్థనకి ఆటంకం వచ్చింది. ఏ ఆటంకం వచ్చింది? మానవ మాత్రుడుగా ఆలోచించి అయ్యో నేను చనిపోతున్నానని భయపడ్డాడు. ఆ శోధనని జయించడానికి శక్తి కావాలని ప్రభువుని అడిగాడు. ప్రభు ఆ శక్తిని యేసు ప్రభు వారికి అనుభవించాడు. ఇక్కడ మనం చూస్తే మోషే ప్రజల పక్షాన నిలబడినప్పుడు ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలకు వాటం వచ్చినప్పుడు మోషే ప్రార్థన ఏం జరిగింది?
ఆ ప్రజలకి విజయం వైపు నడిపించింది. మూడవదిగా మనం చూసినట్లయితే దానియేలు ప్రార్థన. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే దానియేలు చేసిన ప్రార్థన చూద్దాం ఇక్కడ. ఆమేన్. చూడండి ప్రియ సహోదరులారా, ఆ యొక్క దానియేలు ఉంటున్నటువంటి ఆ యొక్క రాజ్యంలో, ఆ యొక్క అన్యుల రాజ్యంలో దానియేలు ఉంటున్నాడు. కానీ దానియేలు ఉన్న ప్రకారం ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందంట, దానియేలు ప్రతి దినము వాళ్ళ దేవునికి మొర్ర పెడుతున్నాడు. దానియేలుని కలల భావం చెప్పేంటి గొప్ప అనుభవం ఇస్తున్నాడు. వాళ్ళ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, వాళ్ళ దేవుడు మంచి శక్తిని ఇస్తున్నాడు. ఈ జ్ఞానము శక్తి మొత్తం కావాలంటే దానియేలు చేస్తున్న పని ఏంటి? దానియేలు ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థన ఎలా పొందుకుంటున్నాడు? ప్రభువు దగ్గర కూర్చుని మోకరించి మొరపెట్టి ఆ శక్తిని పొందుకుంటున్నాడు. కాబట్టి కుయుక్తిగా మనం ఒకటి ఆలోచిద్దాం. ఏమనంటే, ఇతను కేవలం వాళ్ళ దేవుడి కాడ కూర్చొని ప్రార్థన చేయబట్టే కదా ఈ దీవెనలన్నీ పొందుకుంటున్నాడు. సరే, శాసనాధిపతులారా, ఈ రాజ్యంలో ఉన్న అధికారులారా, ఒక పని చేద్దాం. ఈ దానియేలు ఒకానొక దినములో ఏం జరిగింది? మెషకు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు కూడా వాళ్ళ దేవునికి ఏమయ్యారు? తెలియదు ఈ స్టోరీ మీకు? ఏమైంది చెప్పండి. షడ్రకు, మెషకు, అబేద్నెగో ముగ్గురు కలిసి ఆ ప్రతిమలకు మేము మొక్కమన్నప్పుడు అడేం జరిగింది? వారు శుద్ధిపరుచుకున్నారు, పవిత్రపరుచుకున్నారు. ప్రత్యేకపరుచుకోవటం వల్ల దేవుడు వాళ్ళని ఆ యొక్క మరణం తెప్పించండి. అలాగనే ఇక్కడ మరొక సమస్య దానియేలుకి ఎదురవుతుంది. ఏ సమస్య ఎదురవుతుందంటే, దానియేలు ప్రార్థన చేస్తే దానియేలు కలల భావం చెప్తున్నాడు. నేను అంటాను, ఇప్పుడు ప్రీతి వచ్చి నాకు ఫలానా కళ వచ్చింది బావా అని చెప్పింది అనుకో, సరే ఆ కళ ఫలాంది వచ్చిందా అని నేను చెప్పగలను. అలా కాకుండా నాకు ఒక కళ వచ్చింది, అదేందో నేను మర్చిపోయినాను, ఆ కళ నువ్వే చెప్పాలి, భావం నువ్వే చెప్పమంటే నేనేం చేయాలి? ఇక్కడ దర్యావేషి అనేటువంటి ఆ దర్యావేషి రాజ్యంలో జరిగింది అది. ఆయన కలగనడు, కళ మర్చిపోయాడు, కళ కనిండు మర్చిపోయాడు. అనేక మందిని పిలిచాడు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారిని పిలిచాడు, కళల భావం చెప్పేవాళ్ళని, దర్శనాలు చూసేవాళ్ళని, ఇంకా అధిపతులను, అధికారులందరిని పిలిచి సోద్యం చెప్పేవారని. ఇంకా మనం అడుగుతుంటాం సార్ ఇంటికి వచ్చి, ఆడు ఎందుకు చచ్చిపోయిండమ్మని అంటే ఆ నిలబడి ఆమె ఏం చెప్పింది? అదిగో అలా నుంచి అవుతున్నాడు, ఇది సరిపోయింది. అలా సోద్యం చెప్పేవాళ్ళు కూడా పిలుస్తున్నారు. అందరిని పిలిచి రాజు అంటున్నాడు, నేను ఒక కలగన్నాను, ఆ కళ యొక్క భావం ఏందో నాకు చెప్పు అని చెప్పి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం చేశారు? అయ్యా, నీ కళ ఏందో చెప్తే దాని భావం మేము చెప్పగలం, కానీ నువ్వు కళ చెప్పలేదు, దాని భావం చెప్పండి, మేము ఎలా చెప్పాలని వారందరూ ఏం చేస్తానంటే భయపడి రాజు ఆజ్ఞని అతిక్రమిస్తే ఎలాగైనా మనం చంపేస్తాడు, మనందరికి ఈరోజు మూడిందని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు దానియేలు వచ్చాడు. రాజా, నేనున్నాను, నీ కళ నేను చెప్తాను, దాని భావం నేను చెప్తానని కళను దాని భావాన్ని రెంటిని ఆ ప్రజలలో, ఆ సంస్థానంలో, ఆ భవనములో రాజుకి కళ చెప్పి కళ భావాన్ని చెప్పిండు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనుభవం దానియేలుకి? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు దగ్గర నిత్యం మోకాలేసే అనుభవం, ప్రతిదీ సమస్య ప్రభువుని అడిగే అనుభవం, ఈ అనుభవంలో నుంచి దానియేలుకి వచ్చింది. కాబట్టి దానియేలు కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. వీరందరూ కోపం వచ్చింది. ఈ రాజు దానియేలుని ప్రేమిస్తున్నాడు, ఈ రాజు దానియేలు దేవుణ్ణి గౌరవిస్తున్నాడు, ఈ దానియేలు ఏది చెప్తే దాంట్లోకి లోబడుతున్నాడు. రాజు పక్షాన దానియేలు ఇరువురు ఏకమైన రేపి మిగతా అధికారులందరూ కూడా వ్యసనము కలిగింది, వ్యసనము వచ్చింది, ద్వేషం వచ్చింది. అదేంటి? దానియేలుని ప్రత్యేకంగా పిలుస్తుండు, దానియేలుకి కావాల్సిన అన్ని చెబుతుండు, దానియేలుతోనే మాట్లాడుతున్నాడు, కానీ మనతో ఎందుకు మాట్లాడలేదు ఈ రాజు అని మిగతా సేవకులందరికీ కోపం వచ్చి ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక శాసనం చేశారంట. ఎందుకు?
ఈ దానియేలు ఆ మందిరంలో కూర్చొని, ఈ దానియేలు ఆ సన్నిధిలో నిలబడి వాళ్ళు ప్రభువును అడిగితేనే కదా ఆయన పైనుంచి సమాధానం ఇచ్చింది. ఆ అడిగితేనే కదా పైనుంచి ఈ జవాబు దయచేస్తుంది. మనం ఒక పని చేద్దాం, ఈ దానియేలుని ఆ దేవుడి కాడికి పానీకుండా చేస్తే, ఈ దానియేలుని ఆ ప్రార్థనకు బానికండి చేస్తే, ఈ దానియేలుని అక్కడ రాకుండా చేస్తే, వాళ్ళ దేవుడు దానియేలుతో మాట్లాడరు కదా, అప్పుడు మనలాంటి సామాన్య మనుషుడు అవుతాడు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఒక శాసనం చేశారు. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేశాము? ఒకరింట్లోంచి మరో ఇంటికి పోవటానికి లేదు అని ఒక బ్యాన్ చేశారు. అదే శాసనం అంటే. అప్పుడు అందరం ఏం చేశాము? మన ఇంటి పక్కనున్న పక్కింట్లో ఉన్న చెల్లిలో ఇంటికి కూడా మనము పాలైపోయాను. కారణం ఏంటి? అదొక శాసనం. అలాగే ఇక్కడ కూడా శాసనం వచ్చింది. ఏమని? ఇదిగో నేను ఒక ప్రతిమను పెడుతున్నాను. రాజు ఏం చెబుతున్నాడు? ఒక ప్రతిమను పెడుతున్నాను. ఈ ప్రతిమను తప్ప వచ్చే 6 నెలల కాలంలో ఏ ప్రతిమైనా కానీ, ఏ దేవుడైనా కానీ, ఈ లోక సంబంధమైన దేనిని మోకరించడానికి కానీ, మొక్కటానికి కానీ అవకాశం లేదు. అది రాజ్యంలో ఎవరైనా, రాజు అయినా సరే, రాజు కింద ఉన్న భటుడైనా సరే, ఎవరైనా కానీ కేవలం ఆ రాజు పెట్టిన ప్రతిమకు మాత్రమే మొక్కాలి అని ఒక శాసనం చేసినప్పుడు, శాసనం చేశారు. వీళ్ళు అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితిలో ఇక దానియేలు పని అయిపోయింది. దానియేలు దేవుని కొలవలేదనుకో, దేవుడు దానియేలుతో మాట్లాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు? ఏం కలలు చెబుతాడు? ఎలా ఉంటుంది? అయిపోయింది ఇన్ని అని చెప్పేసి వచ్చి ప్రజలంతా గజెట్ చేపించి రాజుతో ముద్ర వేయించి చేస్తే దానియేలు ఏం చేసిండు? మీరు ఏమన్నా చేసుకుని నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది ఏంటిది? నా యేసయ్య నాకు కావాలని చక్కగా వచ్చిండు. ఉదయకాలం కూర్చొని ప్రార్థన చేసిండు, మధ్యాహ్నం ప్రార్థన చేసిండు, సాయంత్రం ప్రార్థన చేసిండు. ఈ 3 ప్రార్థన చేసుకుని చక్కగా ఆయన పనిలో ఉన్నప్పుడు తెల్లవారు వచ్చేసి ఏం చేశారంటే రాజుని తీసుకొచ్చారు. కంప్లైంట్ చేశారు, రాజా నీ ప్రతిమనకు తప్ప మరే దేనికి మేము మొక్కకూడదని మేము శాసనం చేస్తే, అదుగో దానియేలు కదా, అతను పోయి వాళ్ళ దేవుడు అంట, యెహోవా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకు మొక్కుతున్నారు, కనీసం నీ ప్రతిమ వైపు కానీ నీ వైపు కానీ చూడట్లేదని చెప్పి రాజు కంప్లైంట్ చేశారు. రాజు ఉగ్రుడై వచ్చాడు. అదేంటి నేను చెప్పినట్టు ఎందుకు చేయడు దానియేలు అని వచ్చి చూస్తే, దానియేలు ఏం చేస్తాడు? మోకాళ్ళేసి చక్కగా యెరూషలేం పెట్టిన వైపు తలుపులు తీసుకొని, యేసయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అని ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుంటా ఉండేలక రాజుకు కోపం వచ్చింది. ఉగ్రుడయ్యి ఏం చేశాడు? సింహాల బోనులో దానియేలు తీసుకెళ్ళి పడేశాడు. సింహాల బోను అనగానే ఎట్లుంటది? మంచి కరిసే కుక్కను చూస్తేనే మనం ఏం చేస్తాం? కిలోమీటర్ బారిపోతాం. ఆ ప్రాంతంలో కరిసే కుక్క ఉందంటేనే కిలోమీటర్ బారిపోతాం. నేను చిన్నప్పుడు పొదిల్లో గీతా సర్కస్ అని ఒక సర్కస్ జరిగింది. ఆ సర్కస్ జరుగుతుంటే మా నాన్న ఏం చేసిందంటే సర్కస్కి పోవాలని వాళ్ళు సిద్ధమైనరు. నేను చిన్నవాను కదా, నన్ను వదిలించి బయటికి పోవడానికి ఒక చేత కాల. నన్ను వదిలేసి పోవటానికి చేతగా ఎందుకు? అమ్మను కనిపెట్టుకుని, అమ్మ చెంగు పట్టుకుంటా కదా, ఒక సైకిల్ తీసుకొని ముందు వైపు నన్ను కూర్చొని పెట్టుకుని, వెనకాయలు బాబురావును కూర్చొని పెట్టుకుని, అమ్మను కూర్చొని పెట్టుకుని ఇంకా తొక్కుంటా గీతా సర్కస్ పోయాను. గీతా సర్కస్కు పోయి చూసి తిరిగి మళ్ళీ మేము మర్రిపూడి దాటి కానాల కాడికి వచ్చినాం. ఆడికి వచ్చేళ్ళక ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఏదో ఒక శివంగేదనంట, అది తప్పించుకొని అందరి మీద పడి కరుతుందంట అని చెప్పిండ్రు. అది ఎక్కడుందంట? దుగ్గిరెడ్డిపాలెం పరిసర ప్రాంతంలో ఎవరినో గరిచిందంట. అప్పటికే దుగ్గిరెడ్డిపాలెంలో ఎవరినో గరిచిందంట. ఇప్పుడు చూడాలి మా పరిస్థితి. ఒక పక్క నన్ను బాతురు మా నాన్న, ఒక పక్క నువ్వు రాకుండా ఉంటే నేను స్పీడ్గా సైకిల్ వేసుకుని పోదు కానీ నన్ను 2 బాదులు బాతుడు, తిరిగి వెనకాల తిరిగి మమ్మల్ని 2 బాదులు బాది ఆ సైకిల్ తొందరలో తొక్కలేక ఇంక ఎలా పరిస్థితి ఉంది, గొప్పగా తొందరగా ఇంటికి పారిపోదామనే ఉద్దేశంతో అక్కడెక్కడో ఉన్న సింహం ఆ శివంగం చూసి మనం అంత భయపడినమే. మరి కొద్దిసేపట్లో ఆ యొక్క సింహాల బోనులు అవి కొన్ని రోజులుగా ఆహారం లేకుండా అవి ఎట్టుంటాయి అంట? ఆహారం లేకుండా ఎప్పుడెప్పుడు మాంసం వస్తే ఆహారాన్ని చీల్చి తిందామని సిద్ధమైనటువంటి ఆ యొక్క సింహాల బోనిలో ఎవరిని తీసుకుపోయేశారు? దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లు వేసిండు. సింహాల బోన్లో కట్టబోతుండలకి ప్రజలు ఏమనుకుంటారు? ఇంక అయిపోయింది దానియేలు పని, ఇక చూడు ఇంక యెహోవా ఎవరో ఆయన ఎవరో అంట, గొప్ప రాజు అంట, కలలు చెబుతారంట, ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామని చెప్పి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దానియేలుని పరీక్షిస్తున్నారు. దానియేలుకి వెళ్ళి ఒక పరీక్షలో చూస్తున్నారు. అయిపోయింది దానియేలు పనిని. కానీ దానియేలు చక్కగా లోపల దిగాడు, కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు దానియేలు? ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రభువా
ఈ ప్రజలు నా మీద వ్యసన పడుతున్నారయ్యా, ఈ ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారయ్యా, ఈ ప్రజలు నన్ను అసూయ పడుతున్నారయ్యా అంటూ దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలులో ఉన్నటువంటి మనస్సును ప్రభువు చూశాడు, దానియేలున్న యథార్థతను ప్రభువు చూశాడు. ఆ సింహాల నోలను ఏమని ఆజ్ఞాపించాడు? మీ నోళ్ళు తెరవటానికి వీలు లేదు. ప్రియా జనాంగమా, నేను అంటాను, ఏలియాను పోషించటానికి ప్రభువు ఏటిని ఎన్నుకున్నాడు? ఖగోళాలను ఎన్నుకున్నాడు. కాకులకు మాంసం దొరికితే అవి వదులుతాయా? ఇప్పుడు చూశారా? కాకులు మాంసం దొరికితే అవి వదలంగా? కాకులు నోటిని కట్టేశాడు ప్రభు. ఆ యొక్క సేవకుని పోషించటానికి, ఆ సేవకుని నిలబెట్టడానికి, ఆ సేవకుని సంరక్షించడానికి ఆ కాకుల యొక్క నోరును మూసి ఆ ఆహారాన్ని తెచ్చి ఎవరికిచ్చాడు? సేవకుడితో తినిపించాడు. హల్లెలూయా. ప్రియా సహోదరులారా, నేనంటున్నాను, నిజముగా నీవు కూడా ఈరోజు మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు. దేవుని సన్నిధిలో ఆయన యొక్క సోపు ద్వారా, ఏ సోపు అయింది? ఆయనది ఏ సోపు? హిసోపు అనేటువంటి సోపు ద్వారా కడగబడ్డారు. మీరు ఈరోజు పవిత్రులయ్యి దేవునికి సన్నిహితులుగా, దేవునికి సమీపస్తులుగా ఉన్నటువంటి మన జీవితంలో ఎలా ఉన్నారు? దేవునికి మీరు ఈరోజు సమీపస్తులుగా ఉన్నారు. దానియేలును కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? దానియేలును రక్షించిన దేవుడు సింహాల బోనులో ఆకలితో ఉన్నటువంటి, అలమటించిపోతున్నటువంటి సింహాల బోనులో ఆ సింహాలు నోరును మూసిన దేవుడు ఈరోజు నీ పక్షంలో ఉన్నటువంటి సమస్య కోసం, నీలో ఉన్నటువంటి యథార్థత లేని సమస్యల కోసం ప్రభు ఈరోజు నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా లేడా? హల్లెలూయా. ఖగోళముల చేత పోషించబడిన యేసయ్య వలె ఏలియాలాగా ఈరోజు ప్రభు నిన్ను కూడా పోషించబడిపోతున్నాడు. ఈరోజు ప్రభు నీ కుటుంబాన్ని కూడా ఆ రీతిగా దీవించబోతున్నాడు. సింహాల బోనులో సింహాల నోరును మూసిన దేవుడు ఈరోజు నీ వైపు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి, ఈ సంఘానికి వ్యతిరేకంగా లేస్తున్నటువంటి, ఈ సమాజానికి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి అపవాది క్రియలను ప్రభువు నిశ్చయముగా ఇప్పుడే ఆ సింహాలను నోరు మూసినట్లుగా ఈ ప్రాంతంలో ప్రతి అపవాది నోరు ప్రభు మూయబోతున్నాడు. ఆమేన్. అలా మొదటి ప్రార్థన యేసయ్య చేస్తే యేసయ్యకి ఏమిచ్చాడు దేవుడు? జవాబు దయచేశాడు. రెండో ప్రార్థన ఎవరిది? మోషే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. మూడోదిగా చూస్తే దానియేలు ప్రార్థనకి దేవుడు సింహాల నోలను మూశాడు. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, షడ్డకు మెసకు అబెద్నెగోలు ఈ విషయంలో కూడా ఏం చేస్తారు? వాళ్ళు ఒక శాసనం చేస్తారు. మేము నిలబెట్టినటువంటి ఒక ప్రతిమకు మొక్కకూడదు అన్నప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తారు? మొక్కలేదు, మొక్కకూడదు. ఈ ప్రతిమకి ఈ ముగ్గురు వారి యొక్క అర్పణలు ఇవ్వలేదు. వారు ఎప్పట్లాగే వెళ్ళి ఏం చేశారు? వారి దేవునికి అర్పించుకున్నారు. మా దేవుడు మాకిచ్చినటువంటి చాలని చెప్పి వారి దేవుళ్ళు నిలబడినప్పుడు వారు దేవుడిని ఎప్పుడైతే వారు ఆశ్రయించారో ఇక్కడున్న ప్రజలకు కోపం వచ్చింది, రాజుకు రౌద్రం వచ్చింది. ఆ మండుచున్నటువంటి ఆ యొక్క మంటను 7 అంతల రెట్లుగా మండించారు. తీసుకెళ్లి ముగ్గురిని ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేసినప్పుడు వీరు ముగ్గురు తిరుగుతూ ఉన్నారంట. అగ్నిగుండంలో పడితే మనం ఏం చేస్తాం? అగ్నిగుండంలో పడగానే ఓ దేవుడా, ఆ పడిందేమో కానీ పడే ఆ ఊపులోని మనం ఏమనుకుంటాం, పడిపోయాం కదని గుండె ఆగిపోయి అరెస్ట్ ఏమైపోతాం, ముందే చచ్చిపోతాం. కానీ ఇక్కడ వాళ్ళు ముగ్గురు సరదాగా లోపలికి వెళ్ళి చక్కగా ఎలా తిరుగుతున్నారంట? చక్కగా ముగ్గురు తిరుగుతూ ఉంటే రాజు పై నుండి చూస్తున్నాడంట. చూస్తుంటే ఆయనకి ఏం కనపడుతుంది? ఆ ముగ్గురితో పాటు మరో వ్యక్తి, 4వ వ్యక్తి కనపడుతున్నాడంట. చక్కగా స్తుతులు చెల్లించుకుంటూ, నా ప్రభువే నాకు రక్షకుడు, నా ప్రభువే నన్ను సంరక్షించేవాడు, నా ప్రభువు ఉండగా నాకేలా భయం అని చెప్పి ఈ ముగ్గురు యవనులు ఏం చేస్తున్నారు? ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రభువుని గణపరుస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు వచ్చి చూస్తున్నాడంట. మీరు ఎంతమందిని వేశారు అగ్నిగుండంలో? అయ్యా మీ ముగ్గురిని వేశామయ్యా. మరి 4వ వ్యక్తి ఎవరు అక్కడ తిరుగుతున్నారు? సరే, అగ్నిగుండంలోంచి వారిని బయటికి తీయమని చెప్పి చూస్తే అగ్నిగుండంలో ఈ ముగ్గురిని ఎత్తి పడేసేటప్పుడే పడేసిన వ్యక్తులేమో, పడిపోయిన వ్యక్తులేమో కానీ పడేసేటువంటి పట్టుకుని ఎవరైతే ఆ ముగ్గురిని పట్టుకుని వేసారో వారు ముగ్గురు అగ్నిగుండంలో ఆ అగ్ని జ్వాలలకు వాళ్ళు ఏమయ్యారంట? అక్కడే పడి చనిపోయారంట. మరి ఇసిరేసిన వాళ్ళు చనిపోయారు కానీ మంటలో పడినటువంటి వ్యక్తులు ఎందుకు పడలేదు, చనిపోలేదు?
వారిలో ప్రభు యొక్క మంట ఆల్రెడీ వారిలో ఉంది. అందుకే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం కాల్చబడాలి. పరిశుద్ధాత్మ మంట మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మంట ఎప్పుడైతే నువ్వు స్వతంత్రించుకొని నీలో మంట మండుతూ ఉంటే బయట నుంచి వచ్చినటువంటి మంట నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా. ప్రియా సహోదరులారా, మనం గమనించినట్లయితే ప్రార్థనలో కూడా విధేయత ఉండాలి, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఒకానొక సంస్థానం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కొందరు తెలియదులే, ఇప్పుడు ఒక ప్రాంతం అంతా కలిపి ఒక జిల్లా అయింది. మనదేం జిల్లా? ప్రకాశం జిల్లా. ఇదివరకుట్లో ఒక ప్రాంతం కలిపి ఒక సంస్థానం చేస్తారు. ఇప్పుడు మనకి వెంకటగిరి సంస్థానము, చల్లాపల్లి సంస్థానము, అట్లాంటి మనకి సంస్థానాలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి అంట, ఆ సంస్థాన అధిపతి, ఆ సంస్థాన అధిపతి ఏం చేశాడంటే, సంస్థాన అధిపతికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఎవరంట? కుంటివాడంట. ఆ అబ్బాయి కుంటివాడు. ఆ కుంటివాడిని పెట్టుకుని వాళ్ళందరూ అడ్డం పెట్టి ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఒకానొక దినాన ఏం జరిగిందంటే, ఆ కుంటివాడు వాళ్ళ నాన్న ఏం చేశాడు? చనిపోయాడు. సంస్థాన అధిపతి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుంటివాడు ఆడున్నాడు. ఈ కుంటివాడిని సంరక్షిస్తూ చేస్తూ కొన్ని రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థానంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏం చేస్తానంటే, ఈ కుంటి వ్యక్తికి రోజు ఉదయం పోవటం, ఆహారం తయారు చేయటం, వాడికి స్నానం చేయటం, సంరక్షించటం అటు చేస్తూ ఉన్నారంట. ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? సంరక్షిస్తున్నాడా. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ వ్యక్తి కూడా చనిపోయాడంట. ఈ వ్యక్తి కూడా చనిపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ అధిపతులు, అధికారులు ఏం చేశారంటే, అరే బాబు, ఈ యొక్క సంస్థానాన్ని మొత్తాన్ని వేలం వేస్తున్నాం, ఈ సంస్థానం మొత్తాన్ని వేలం వేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఈ సంస్థానాన్ని పాడుకుంటారో వాళ్ళకి ఈ రాజ్యము, ఈ సంస్థానం, ఈ ప్రాంతం అంతా మీకు, ఈ కోటలు మీకు అప్పచెప్పబడతాయి అని వారు వేలం పెట్టారంట. వేలంలో మొదటికి ఏం చేశారంటే, ఆ చనిపోయిన కుంటోడి ఫోటో ఒకటి తయారు చేసి ఆ కుంటోడి ఫోటోని ఆడబెట్టి ఆడంట, ఇదిగో ఎవరైతే ముందుగా వచ్చి ఈ కుంటివాడి ఫోటోని కానీ మీరు కానీ కొనుక్కుంటారో, ఈ కుంటివాడి ఫోటోని ఎవరైతే కొనుక్కుంటారో వారికి ఈ యొక్క ముందు ఏం చేశారంటే, ఈ కుంటివాడి ఫోటోని ఎవరు కొనుక్కుంటే చూద్దామని చెప్పి వేలంలో పెట్టారంట. అందరూ ఏం చేశారంటే, కుంటోడి ఫోటో మనకెందుకు, మనకేం కావాలి? ఆ వెనకున్న ఆ యొక్క కట్టడాలు కావాలి, ఆ భవనాలు కావాలి, అధికారాలు కావాలి, ఈ కుంటోడి ఫోటో నాకెందుకని చెప్పేసి ఎంతమంది పాట పాడుతున్నా ఎన్నిసార్లు పట్టినా ఎవరు కొనలేదంట. ఒకసారి ఈ పక్కన ఉన్నటువంటి అప్పుడు దాకా వాడిని సంరక్షించాడు చూడు, ఆ సంరక్షించిన వ్యక్తి ఏం చేసిందంటే, సరే పక్కన ఒక ఆయనకి వచ్చి, అయ్యా నాకు ₹1 అప్పు ఇవ్వ, ₹1 అప్పు ఇవ్వ అని చెప్పేసి ₹1 అప్పు తీసుకుని ఈ ఫోటో కొనుక్కోవడానికి పోయి అతను ఏం చేశాడంటే, అయ్యా ₹1 నేను కొనుక్కుంటానయ్యా ఫోటో అన్నంట. వీళ్ళు ఏం చేశారు? ఏలం పెట్టారు. రండి పంచి ఏలం పాట వేద్దాం అనుకుంటే అందరూ అనుకున్నారు ఈ కోటలు, ఈ పొలము ఎన్ని ఇస్తారేం రాజు అని చెప్పి ఏలానికి వస్తే వీళ్ళెవరు వీటిని ఏలంలోకి తేలేదని చెప్పి ఎవరి దారిన వాళ్ళు మీరు కూర్చున్నట్టు వెనక కూర్చుంటారు. ఇతను ఒక్కడ లేచాడను, అయ్యా నేనైతే ఆ ఫోటో నేను కొనుక్కుంటానయ్యా, ఎందుకంటే అతను సంరక్షించింది నేనేనయ్యా, అతను బాగు చేసింది నేనేనయ్యా, అతను చనిపోయేంత వరకు అన్నీ చేసింది నేనే కాబట్టి కుంటోడైనా పర్లేదు ఆ ఫోటో నాకు అని ₹1 బట్టి ఆ యొక్క వేలంలో ఆ ఫోటో కనుక్కుంటే ఆ ఫోటో వెనకాల రాసిందంట. ఆ ఫోటో వెనకాల ఏమి రాసింది తెలుసా? ఎవరైతే ఈ ఫోటోను కొనుక్కుంటారో, ఈ ఫోటోను కొనుక్కున్న వ్యక్తులకి ఇతనికి వచ్చిన ఆస్తి మొత్తంలో ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న ఆస్తులు కానీ అతనికి రావాల్సిన సమస్తము ఈ ఫోటో కొన్న వెలను బట్టి అతనికి అప్పజెప్పబడుతుందని చెప్పి తన తండ్రి వీలునామలతంలో రాసి పెట్టబడిందంట. హల్లెలూయా. ఇప్పుడు అతనికి ఏమొచ్చింది? ₹1 విలువ పెట్టి కొనుక్కుంటే అతనికి ఆ యొక్క, అందుకే నా ప్రభువు కూడా ఆయన రక్తము పెట్టి విలువిచ్చి మనల్ని కొన్నాడు. ఆయన రక్తం పెట్టి మనల్ని విలువెచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఆ రక్తము వెనక ఇంత అమూల్యమైనటువంటి సంపద దాగి ఉన్నది. హల్లెలూయా. మనం అనుకుంటాము, అందరూ ఏమనుకుంటారు? కుంటోడు ఫోటో మనకెందుకు అనుకుంటారు?
ఈరోజు మన వాళ్ళు చాలా మంది అనుకుంటారు, యేసయ్య సన్నిధికి రండి, యేసయ్య నామములో కూర్చోండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయమంటే వారికి ఏం పని లేక ప్రార్థన 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 అంటారు. కానీ అందులో ఏముంది అంటారు. ఇప్పుడు ఏముంది అక్కడ? ఇలువు లేని ఒక చిన్న ఫోటో, ఒక కుంటివాని ఫోటో. దాని వెనకాల ఎంత ఉంది? గొప్ప ధనధాన్యముల వారికి స్వతంత్రించబడి. ప్రియా సహోదరులారా, మనము కూడా అదే రీతిగా మన యొక్క యేసయ్య వెనకాల దాగి ఉన్నటువంటి సర్వ సంపదలు మనం అనుభవించాలంటే, యేసయ్య మనకిచ్చేటువంటి సమస్త మనకు కావాలంటే, ప్రార్థన అనేటువంటి రాయిలో నువ్వు నిలబడాలి. ప్రార్థన అనేటువంటి ఆ యొక్క రాయిలో నిలబడి నువ్వు ఎప్పుడైతే ప్రభువును ప్రార్థిస్తావో, ఆయన వెనకాల దాచిపెట్టి ఉన్నటువంటి సర్వ సంపదలు, సర్వ జ్ఞానము ప్రభువు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు మనల్ని, మన సంఘాన్ని ప్రార్థనతో మాత్రమే అంటుకట్టబడాలి. మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఆ రీతిగా నిలబెట్టబడదు గాక. మన కుటుంబాలను ప్రభు బహుగా దీవించును గాక. మన ప్రాంతాన్ని ప్రభు బహుగా ఆశీర్వదించును గాక. ఈ మందిరము నిత్యము స్థిరమైనటువంటి సియోను పర్వతం వలె వర్ధిల్లబడును గాక. అందరి కుటుంబాలను ప్రభు బహుగా దీవించును గాక. ఆమేన్.